నమస్తే అండి. సుబ్బారావు గారు చెప్పండి. సుబ్బారావు గారు మనం చూస్తున్నాం నిన్న మిథున్ రెడ్డి అరెస్టుతో పాటు ప్రకంపనలు రేపుతుంది లిక్కర్ స్కామ్. ఏపీలో లిక్కర్ స్కామ్ ఏదైతే గతంలో మనం చూసిన తెలుగు రాష్ట్రాల్లో లిక్కర్ స్కామ్ అనేది ఢిల్లీలో జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. కానీ ఇవాళ చూస్తే అంటే గతంలో నుంచి కూడా సిట్ నిర్వహించినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రకంపనలతో పాటు మొత్తం మీద లిక్కర్ స్కామ్ జరిగింది. కొన్ని కోట్లాది రూపాయలు, వందల కోట్లాది రూపాయలు ముడుపులు చెల్లించాయి. ఆయనతో రాజు మాత్రమే చెప్తే ఇదంతా జరుగుతుంది అంట. రాజు ఎవరు, దీని వెనుక కథ ఏంటనేది సిట్ అధికారుల దగ్గర పూర్తి బయోడేటా ఉందని ఓ దిక్కు మాత్రం వైసీపీ నేతలు ఇది కావాలని ఒక కొట్టు కథ అల్లుతున్నాడు చంద్రబాబు నాయుడు, అందరిని అరెస్ట్ చేస్తున్నాడు, ఒక ఆధారం అంటే ఖచ్చితంగా చూపెట్టాలి, బయట పెట్టాలంటున్నారు. కానీ దీనిలో నేపంగా ఈ అరెస్ట్ల పర్వం ఏంటి, ఇలాంటి అపనిందలు ఏంటి, ఇలాంటి చర్చా వేదికలు ఏంటి అంటే ఎలా చూడొచ్చు? ఇక్కడ ఒకటండి, సిట్ విచారణలో అనేక అంశాలు రోజువారీగా వెలుగు చూస్తూ ఉన్నాయి. దాన్ని ప్రాతిపదికగానే ప్రాథమికమైనటువంటి ఛార్జ్షీట్ను కోర్టులో దాఖలు చేశారు. దాదాపుగా 305 పేజీల ఛార్జ్షీటు. అలానే 268 మందిని సాక్షులను విచారించారు. 100కు పైగా ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్, ఫారెన్సిక్ ల్యాబ్కి సంబంధించినటువంటి వివిధ ఇళ్ళు డిస్ట్రాయ్ చేసినవి కానీ మిగతాయి కానీ చేసినటువంటి రిపోర్ట్స్ వేశారు. దాదాపుగా న్యాయస్థానం అనుమతితో పాటుగా మొత్తం 62 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇక్కడ చాలా స్పష్టం, దీంట్లో ఐటీ విద్యార్థులను వాడారని, లేకపోతే డెన్నలో హైదరాబాద్లో ఒక 7, తాడేపల్లి పక్కన ఒకటి, దుబాయ్లో ఒకటి పెట్టేసి ఈ సొమ్మంతా అక్కడ డంపు చేశారని, అలానే సెల్ కంపెనీల ద్వారా దీన్ని వైట్ మనీగా మార్చుకున్నారని, హవాలా ద్వారా విదేశాలకి, ఇతర ప్రాంతాలకి ఆ సొమ్ముని తరలించారని, కొన్ని పరిశ్రమల్లో దీన్ని పెట్టుబడిగా పెట్టారని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని, బంగారాలు కొన్నారని, రకరకాలమైనటువంటి అంశాలు దీనిలో వెలుగు చూసినాయి. సరే, ఇప్పటికి 11 మంది, దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి కుడి ఎడమలైనటువంటి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అలానే భారతీరెడ్డి గారి సంస్థలో డైరెక్టర్గా ఉండి వాళ్ళకి ఆర్థికంగా సహకరిస్తున్నటువంటి, సలహాలు ఇస్తున్నటువంటి చార్టర్డ్ అకౌంట్ అయినటువంటి బాలాజీ, ఆయన అరెస్ట్ అయ్యాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అలానే మిథున్ రెడ్డి ఆ ప్రధాన సూత్రధారి అని చెప్పేసి నిర్ధారించి ఆయన అరెస్ట్ చేశారని మొన్న. అలానే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆయన మొత్తం దీన్ని రింగ్ లీడర్ అని చెప్పేసి ఆయన అరెస్ట్ చేశారు. ఈ మొత్తం కూడా ఒక 2 ఎంపీలకి 5 కోట్ల చొప్పున నెలకి ఇచ్చేవాళ్ళు, దీంట్లో వచ్చినటువంటి అక్రమ సొమ్మునని చెప్పేసి సిట్టు విచారణలో నిర్ధారణ అయింది. చివరికి 90% అంతిమ లబ్ధిదారుడి దగ్గరికి వెళ్తుందని చెప్పేసి ఆ బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళడానికి మిథున్ రెడ్డి ఒక సూత్రధారిగా ఉన్నాడని, ఆ పాలసీ మార్చడంలోనూ, ఆ డబ్బును వైట్ మనీ చేయటంలోనూ, వాటాల పంచడంలోనూ, అంతిమ లబ్ధిదారుడికి చేరవేయటంలోనూ క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తి మిథున్ రెడ్డి అనేది సిట్ విచారణలో వాళ్ళు పొందుపరిచినటువంటి అంశాలు. అంతేకాకుండా మిథున్ రెడ్డి గారు వాళ్ళ యొక్క సంస్థ పిఎల్ఆర్ ప్రాజెక్ట్ అనుకుంటాను, దాంట్లో కూడా ఎవరో A1గా ఉన్నటువంటి కెసిరెడ్డి యొక్క పిఏ 9వ ముద్దాయిగా ఉన్నాడు. ఆయన ద్వారా వాళ్ళ బ్యాంకు, వాళ్ళ యొక్క పిఎల్ఆర్ ప్రాజెక్టు బదిలీ అయినట్టుగా కూడా ఆధారాలు లభ్యమైనవి. అవి కూడా సేకరించారు, బ్యాంక్ అకౌంట్లు కూడా. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం, ఇది పాత్ర లేకుండా, ఏమీ లేకుండా చేశారనేది అవాస్తవం. జనరల్గా ఎవరైనా మర్డర్ చేసిన వాళ్ళు కూడా ఏం చెప్తారు, కత్తి అంటే ఏంటో తెలియదు, మాకేమి సమాచారం తెలియదు అంటారు. ప్రతి ముద్దాయి కూడా ఒప్పుకుంటే ఇంకా విచారణ ఎందుకు, కేసులు ఎందుకు? దాంట్లో ఆరోపణలు ఎదుర్కొనే వాళ్ళు ఒప్పేసుకుంటే ఇంకా న్యాయస్థానంలో శిక్ష వేయటమే తప్ప ఇంకా విచారణ జరిగే అవకాశాలు ఉండవు, అటు ఇటు వాదనలు కూడా ఉండవు కదా. కాబట్టి సహజంగా జరిగే ద్వారంలోనే వాళ్ళు మా మీద అభాండాలు వేశారు, రాజకీయ ప్రతీకారం వాంచారని చెప్పేసి వాళ్ళ వాదన వాళ్ళు చెప్పుకోవడం సహజంగా జరిగే ధోరణి. ఏదైనప్పుడు కూడాను ఈరోజు ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలు తీసుకొచ్చారు. సరే, వాళ్ళు ఏదో ప్రత్యేక సదుపాయాలు కావాలి, మేము భోజనం అనుమతించాలి, లేకుంటే ములాఖతులు రావాలని కోర్టులో పిటిషన్ వేసుకున్నారు. సరే, ఆ హక్కుల్ని, ముద్దాయిల హక్కుల్ని మనమేం ప్రశ్నించడానికి ఏం లేదు. ఎందుకంటే
వాళ్ళ సదుపాయాలు చట్ట ప్రకారంగా న్యాయస్థానం ద్వారా తీసుకునే దాన్ని మనమేమి విమర్శించవలసిన అవసరం లేదు. ఏదేమైనప్పటికి కూడాను ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి యొక్క పేరుని అనేక ప్రాంతాల్లో ప్రస్తావించారు, ఒక 2-3 చోట్ల. అవును. ఎందుకంటే అంతిమ లబ్ధిదారుడు ఆయన అనే ఆ అర్థం వచ్చే విధంగా దాంట్లో ప్రస్తావించారు. అంతేకాకుండా గతంలో ముద్దాయిల రిమాండ్ రిపోర్టులో కూడా వాళ్ళు రాసిందే హై ప్రొఫైల్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది దెన్ గవర్నమెంట్ అని రాశారు. హై ప్రొఫైల్ ఉన్నటువంటి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరంటే అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజున తాడేపల్లి అలా సీఎంఓ ఆఫీసు యొక్క అనుమతి లేకుండా ధనంజయ రెడ్డో కృష్ణమోహన్ రెడ్డో వీళ్ళు వచ్చేయండి, వీళ్ళు ఇంటర్ఫియర్ అయ్యే అవకాశాలు ఉండవు. ఇక్కడ జరిగింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక ప్రశ్న లేవదీస్తూ ఉన్నారు. ఏంటంటే అది అసలు వీళ్ళకి సంబంధం ఏంటి ఆ సమస్యతో? అది మత్స్యశాఖ, మద్యం శాఖ. ఆ శాఖకి వీళ్ళకి సంబంధం ఏంటి? వీళ్ళు అమాయకులు, వీళ్ళని పెట్టారు అనేది సిట్టు కూడా విచారణలో చెప్తుంది అదే. మద్యం శాఖ, ఎక్సైజ్ శాఖకు సంబంధం లేకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో సమావేశాలు పెట్టకుండా విజయసాయిరెడ్డి చెప్పినట్లుగా ప్రైవేటు ప్రాంతాల్లో హైదరాబాద్లోనూ వివిధ ప్రాంతాల్లోనూ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, అలానే కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, అలాగా బాలాజీ, వీళ్ళందరూ కూడా సమీకృతమయ్యారని చెప్పేసి ఈరోజు రిమాండ్ రిపోర్ట్లో మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో మిథున్ రెడ్డి ఎన్ని ప్రాంతాల్లో ఈ సమావేశం కలిసి మాట్లాడారు, ప్రైవేటు స్థలాల్లో కూడా టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా తీసుకొచ్చి దాంట్లో పెట్టింది రిమాండ్ రిపోర్ట్లో. కాబట్టి ఇంకా కాదు అంటానికి లేదు. ఇప్పుడు సిట్టు కూడా అంటుంది అదే. అసలు వీళ్ళకి సంబంధం లేని సంస్థ, సంబంధం లేని దాంట్లో ఎంటర్ అయిపోయి పాలసీని నిర్ధారించడానికి వీళ్ళెవరు, కిక్ బ్యాక్లు తీసుకోవడానికి వీళ్ళెవరు, నిబంధనలకు విరుద్ధంగా చేసినారు కాబట్టి ఇది నేరము, దీంట్లో అక్రమాలు జరిగినాయి అనేది సిట్టు విచారణలో వెల్లడైనటువంటి అంశాలుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి. కాబట్టి ఇంత క్లియర్గా ఉన్న తర్వాత కూడా ఇంకా డెఫినెట్గా అది అన్ని దారులు కూడా తాడేపల్లి వైపే చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ, ఎందుకంటే కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు ఏం చేశారంటే అందరి దగ్గర సెల్ ఫోన్ తీసుకుని, దీంట్లో 200 మంది ఐటీ విద్యార్థులు ఉన్నాయి, బీటెక్ విద్యార్థులు ఉన్నారండి. ఈ యొక్క కొరియర్స్గా పనిచేయడానికి దీంట్లో ఉపయోగించారు. ఈ అక్రమాల సొమ్ము కలెక్ట్ చేయడానికి అనేది ఇన్వెస్టిగేషన్లో స్పష్టమైన అంశం అది. కాబట్టి ఆ విద్యార్థులు దాంట్లో కొంతమంది ప్రధాన ప్రముఖుల్ని విదేశాలకు పంపారు, దుబాయ్కి. కొంతమంది అక్కడే ఉన్నారు, కొంతమంది అమెరికాలో ఉన్నారు. వాళ్ళ సెల్ ఫోన్లు లాక్కొని అవి వీళ్ళు స్వాధీనం చేసుకొని సెల్ ఫోన్కి రెట్టింపు సొమ్ము ₹1,00,000 చొప్పున ఒక్కొక్కరికి ఇచ్చారనేది విచారణలో వెళ్ళిన అంశం. అవి ధ్వంసం చేస్తే రిట్రైవ్ చేశారు దాన్ని, సమాచారాన్ని. ఆ సమాచారాన్ని, టెక్నికల్ సమాచారాన్ని ధ్వంసం చేస్తే RFSL ద్వారా దాన్ని రికవరీ చేసి ఎస్ వీళ్ళు ఇక్కడ ఈవెన్ కెమెరాలు కూడా, వీడియోలు కూడా రికవరీ అయినాయి. RFSL దాంట్లో రికవరీ అయినాయి. డెన్నల్లో కూర్చొని ఒక మనిషి ₹1,00,000 డబ్బులు కట్టలు పెట్టేసి వీడియో తీసి వాళ్ళకి పంపుతున్న విషయాలు కూడా సిట్ విచారణలో లాగింది. అవి కూడా కోర్టుకి సమర్పించింది మన ఛార్జ్షీట్లో, ప్రిలిమినరీ ఛార్జ్షీట్లో. కాబట్టి ఇంత సమగ్రంగా సిట్ విచారణ జరిగింది. దాంట్లో చాలా అంశాలు వెలుగు చూసినాయి. డెఫినెట్గా మిథున్ రెడ్డి తర్వాత అంతిమ లబ్ధిదారులు లేకుండా కేసే లేదు అసలు. అది ఈ సొమ్మంతా ఏ అంతిమ లబ్ధిదారుడి దగ్గరికి వెళ్ళిందో, ఏ బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళిందో, ఆయన్ని అరెస్ట్ చేయకుండా, ఆయన్ని ముద్దాయిగా పెట్టకుండా ఈ కేసు ఇప్పటివరకు 12 మందిని అరెస్ట్ చేశారు మిథున్ రెడ్డి గారితో సహా. ఈ కేసే నిలవదు, ఈ కేసు కూడా చెత్తపట్టులోకి వెళ్ళిపోదు. కాబట్టి డెఫినెట్గా అంతిమ లబ్ధిదారుడు తాడేపల్లి ప్యాలెస్ ఏదైతే అన్ని రూట్లు కూడా అక్కడ చూపిస్తూ ఉన్నాయో, కాబట్టి అక్కడ అంతిమ లబ్ధిదారుని డెఫినెట్గా ఈ కేసులో తీసుకొస్తారు. అది వారమో 2 వారాలు అవ్వచ్చేమే తప్ప దీంట్లో ఈ నేరంలో ఉన్న వ్యక్తులు తప్పించుకోవడం అనేది అసాధ్యమైన అంశంగా ఇక్కడ మనం భావించాలి. ఎందుకంటే న్యాయ వ్యవస్థ కూడా మీరు ఆలోచించండి. ధనంజయ రెడ్డికి, కృష్ణమోహన్ రెడ్డికి, అలానే బాలాజీకి ఎందుకు బెయిల్ రాలేదు? కెసిరెడ్డి ఎందుకు రాలేదు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎందుకు బెయిల్ రాలేదు? బెయిల్ రాలేదు అని సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన కొంతమంది, ఇది ఆర్థిక నేరాలు, ఇది సమాజం మీద ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి ఇటువంటి ఆర్థిక నేరాలలో
కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి న్యాయస్థానాలు గతంలో చెప్పిన తీర్పుల పరిగణలో తీసుకొని ఇక్కడ కూడా కింద హైకోర్టులో కూడా వాదించారు. ఇది పొలిటికల్ రివెంజ్తో పెట్టినటువంటి కేసులు, ఇవి రాజకీయ ప్రతీకార వాంఛతో పెట్టిన కేసులు అని చెప్పేసి మిథున్ రెడ్డి గారి తరఫున వాదించారు. అయినప్పుడు కూడా కోట్లాది రూపాయల యొక్క అవినీతి దీంట్లో ఇమిడి ఉంది కాబట్టి వాళ్ళ వాదనని పరిగణలోకి తీసుకోకుండా ప్రాథమిక సాక్ష్యాధారాలను పరిగణలోకి తీసుకొని ఇక్కడ కూడా డిస్మిస్ చేశారు, రైట్ వెళ్ళారు. ఇక్కడ ఒకటి ఆలోచించాలండి, ఎందుకంటే ముద్దాయిలకి నేరారోపణలు ఎదుర్కొనే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా అరెస్ట్ చేయలే. ఇక్కడ మిథున్ రెడ్డి లేదంటే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ వీళ్ళందరూ కూడా కింద కోర్టుకు బెయిల్ వెళ్ళారు, హైకోర్టుకు బెయిల్ వెళ్ళారు, సుప్రీంకోర్టుకు బెయిల్ వెళ్ళారు. కానీ రాజకీయ దురుద్దేశంతో అరెస్ట్ చేయాలంటే ఇంతకాలం ఆగవలసిన అవసరం లేదు. రైట్ 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 సుబ్బారావు గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను.